ఏపీలోని కూటమి ప్రభుత్వం కేబినెట్ హోదా కలిగిన వారికి తీపి కబురు చెప్పింది. కేబినెట్ ర్యాంక్ ఉన్న వారి జీతభత్యాలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి వారికి ప్రభుత్వం నుంచి 2 లక్షల జీతం అందనుంది. వేతనంతో పాటు ఆఫీస్ ఫర్నిచర్ ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్ ను కూడా విడుదల చేయనుంది. అలాగే వ్యక్తిగత సహాయ సిబ్బందిని కూడా నియమించుకునేందుకు అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో 2.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేబినెట్ హోదాలో ఉన్న వారికి నెలకు మొత్తం 4.50 లక్షలు అందనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేబినెట్ ర్యాంక్ ఉన్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక దేశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఏపీ ప్రభుత్వం తీపి ఖబర్ అందించింది కేబినెట్ సభ్యులకు. ఈ నేపథ్యంలో వారి జీతం కూడా పెంచడానికి యోచన చేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం కేబినెట్ హోదా ఎవరైతే కూడా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. అంటే సంక్రాంతి పండుగకి గుడ్ న్యూస్ చెప్పి అయితే కనుక చూసుకున్నాక కేబినెట్ ర్యాంక్స్ ఉన్న వారు 100 జీతాలు మాత్రం వచ్చే నెల నుంచి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కనుక ఇది కూడా చూసుకుంటే జీతాన్ని ఇప్పుడు దాదాపు ఒకసారి 2 లక్షల రూపాయలు జీతం పెంచడం, అదేవిధంగా ఎల్వెన్సెస్ అంటే ఫర్నిచర్ కానీ అదేవిధంగా పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చేసుకోవడం కానీ ఏదో ఇతర దానికన్నా వన్ టైం కింద 2.5 lakhs అంటే 2.5 లక్షల రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది. దాదాపు కేబినెట్ హోదా ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా 4.5 లక్షల రూపాయలు నెలకు అద్భుతాలు కూడా ప్రభుత్వం చేసుకున్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక కేబినెట్ హోదా ఉన్న వాళ్ళకి మాత్రం సంక్రాంతి బొనాజా అనేది ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.